మహాముని. సూర్యవంశంలో కల్మషపాదుడు అని ఒక రాజు ఉండేవాడు. అతడుకి పురోహితుడు వశిష్ఠ మహాముని. వశిష్ఠుడి మీద కక్ష సాధించాలని కల్మషపాదుడి దగ్గర యాజకత్వానికి ప్రవేశించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఎందుకు కక్ష సాధించాలనుకున్నాడు అంటే, ఒకసారి మహారాజుగా ఉండగా అలా వేటకు వెళ్ళి వస్తూ వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు సైన్యంతో సహా అందరికీ అతిథి సత్కారాలు చేశాడు. ఇది ఎలా సాధ్యమైందని ఆలోచించగా అది ఆ ముని తపోబలం వలన సాధ్యమైందని గ్రహించాడు. తపోబలం ముందర క్షాత్రబలం దిగదుల్పని అనుకున్నాడు. రాజ్యం, సంపద, భోగాలు అన్నీ వదిలిపెట్టేశాడు. అడవులకెళ్ళి ఉగ్రమైన తపస్సు చేశాడు. తపోబలం వలన సకల సంపదలు పొందాడు, సర్వసిద్ధులు పొందాడు. వశిష్ఠుల వారిపై కక్ష సాధించాలనుకున్నాడు. ఇదంతా కక్ష సాధించడం కోసమే చేశాడు. సమయం కోసం చూశాడు. కల్మషపాదుడు వేటకి వెళ్ళి వస్తూ వశిష్ఠాశ్రమానికి వస్తూ ఉండగా అతను నూరుగురు పుత్రుల్లో పెద్దవాడని శక్తి ఎదురుపడ్డాడు. తప్పుకో అన్నాడు కల్మషపాదుడు. ఎంతటి మహారాజైనా ఋషులు ఎదురుపడితే వినయంగా తప్పుకుంటారు, కానీ నువ్వు నన్ను తప్పుకోమంటావు అన్నాడు శక్తి. కోపం వచ్చింది కల్మషపాదుడికి. ఒక కరుడతో ఒకటి వేశాడు అంతే. ఆ కారణంగా రాక్షసుడిలా కొట్టావు, నన్ను రాక్షసుడు అయిన నరమాంసం తింటూ బతుకొని శపించాడు శక్తి. అప్పటి నుండి కల్మషపాదుడు కళ్ళు తెరిచి శపించిన వాడి శక్తిని వశిష్ఠుని కుమారుడిని గ్రహించి శాప విమోచనం కలిగించమని కాళ్ళ పడ్డాడు. ఇంతలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. అవకాశం దొరికింది. కింకరుడని ఒక రాక్షసుణ్ణి సృష్టించాడు కల్మషపాదుడు హృదయంలో. దాంతో రాక్షసుడే అయి శాప విమోచనం సంగతి పక్కన పెట్టి అప్పటి నుండి కింకరుడి ఆదేశాలతో రాక్షస కృత్యాలు ప్రారంభించడం మొదలుపెట్టాడు. కాస్త ఆవేశం తగ్గినప్పుడు రాజ్య వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆకలిగా ఉంది, భోజనం పెట్టమన్నాడు. వంటవాడితో చెప్పాడు భోజనం పెట్టమని. వాడు నరమాంసంతో భోజనం పెట్టాడు. బ్రాహ్మణుడు ముద్దలు తిని అది మాంసం గ్రహించి, బ్రాహ్మడికి తినరాని తిండి పెట్టావు, రాక్షసుడివై జీవించని శపించాడు కల్మషపాదుడిని. శక్తి శాపం, బ్రాహ్మణుడి శాపాలు కలిశాయి. కింకరుని ఆదేశాలు ఉన్నాయి. అన్నీ కలిసి రాక్షసుడే అయ్యాడు కల్మషపాదుడు. ముందుగా శక్తి దగ్గరికి వెళ్ళాడు. నరమాంసం తిని బ్రతకమన్నావు కదా, ముందు నీతోనే మొదలు పెడతానని శక్తితో సహా వశిష్ఠుని నూరుగురు కుమారులను మింగివేశాడు. కక్ష సాధించాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుల వారు దుఃఖంలో మునిగిపోయారు. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని అగ్నిలో దూకారు. అగ్ని మంచులా చల్లబడిపోయింది. మెడకి బండ కట్టుకుని సముద్రంలో దూకారు. కెరటాల చేతులతో ఒడుగు తెరిచింది సముద్రం. మేరుపర్వతమైన నుండి కిందకు దూకారు. దూదిలా దెబ్బ తగలకుండా కొండరాళ్ళు అయ్యాయి. పెద్ద పెద్ద మొసళ్ళను నదిలో పట్టారు. 100 పాయలై మెరక చేసింది నది. దానికి శతద్రు అని పేరు వచ్చింది. కాళ్ళు చేతులు కట్టుకుని ఇంకో నదిలో దూకారు. పాసాలు విప్పి ఒడ్డుకు చేర్చింది నది. విపాస అని పేరు వచ్చింది. ఈ ఛానల్ చూస్తున్నారు, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.